Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టాకీషోడ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 ముగిసిపోయినా సరే కొన్ని వివాదాలు మాత్రం ఇంకా ఎండ్ అవ్వలేదు. ముఖ్యంగా బిగ్ బాస్ ఫేమ్ తనుజ పుట్టస్వామి చుట్టూ అయితే రోజు ఏదో ఒక హాట్ టాపిక్ నడుస్తూనే ఉంది. రీసెంట్ గా తనుజ చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ లైవ్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపుతుంది. అసలు తనుజ లైవ్ లోకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ లైవ్ వల్ల తనకి పాజిటివిటీ వచ్చిందా, నెగిటివిటీ మరింత పెరిగిందా? పవన్ సాయికి, కళ్యాణ్‌కి అలాగే రాబోయే కొత్త బిగ్ బాస్ సీజన్‌కి ఉన్న లింక్ ఏంటి? ఈ వివాదం వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఈ వీడియోలో క్లియర్ కట్‌గా ప్రతి విషయం పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం. సో, అలాగే తనూజ రీసెంట్‌గా ఒక ఒంగోలు ఈవెంట్‌కైతే వెళ్ళడం జరిగింది. ఆ ఒంగోలు ఈవెంట్ అప్డేట్స్ అట్లాగే కళ్యాణ్ సాంగ్ అప్డేట్ ప్రతిదీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో, నా సైడ్ నుంచి అయితే ఒక రిక్వెస్ట్, మీరు నా వీడియోలు చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సో, కళ్యాణ్ ఫ్యాన్స్ గాని, తనుజ ఫ్యాన్స్ గాని మీరందరూ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. నాకు కూడా చాలా బూస్టింగ్‌గా ఉంటుంది. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక వీడియోలో అసలు విషయానికొస్తే, ఒక యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టిన ఒక వీడియో కారణంగా ఈ వివాదం మొత్తం మొదలైంది. కళ్యాణ్ పాటని ఎంఎం టీమ్ అలాగే పీఎస్ అడ్డుకుంటున్నారని, కొన్ని కుట్రలు జరుగుతున్నాయని ఆ వీడియోలో ఆరోపణలు చేశారు. అయితే పీఎస్ అంటే పవన్స్ అనే విషయం చాలా మందికి తెలియదు. ఈ వివాదం పెద్దది కాకముందే వచ్చి క్లారిటీ ఇద్దామని తనుజ అయితే లైవ్ చేసింది. బిగ్ బాస్ సీజన్ 9 తర్వాత ఎన్నో నెగటివిటీ, ఎన్నో వివాదాలొచ్చినా సైలెంట్‌గా ఉన్న తనూజ ఎవరు అంతగా పట్టించుకొని ఈ చిన్న విషయాన్ని ఎందుకు రెస్పాండ్ అయిందో ఎవరికీ అర్థం కాలేదు. నిజానికి ఈ విషయం చాలా మంది ఫ్యాన్స్‌కి కూడా తెలియదు. తనూజ లైవ్ ద్వారానే ఈ విషయం తెలిసింది. లైవ్‌కి రాకుండా ఉండుంటే ఈ విషయం అసలు ఇంత స్ప్రెడ్ అయ్యేది కాదు. పవన్ సాయి బిగ్ బాస్‌కి వెళ్తున్నారనే వార్తలొస్తున్న ఈ సిట్యుయేషన్‌లో అతనికి హైప్ ఇవ్వడానికి, కళ్యాణ్‌కి సపోర్ట్ చేసింది పవన్ సాయినని చెప్పడానికేనని, ఇది ప్రీ ప్లాన్డ్‌గా చేసిన డ్రామా అని కొంతమంది ఇంకా ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో, బిగ్ బాస్‌లో పవన్ సాయికి తనుజ ఫ్యాన్స్ సపోర్ట్ లభిస్తుందనే యాంగిల్‌లో ఈ ప్రచారం అయితే జరుగుతా ఉంది. పవన్ సాయి హెల్ప్ చేశాడని తనుజ లైవ్‌లో చెప్పింది. కానీ కళ్యాణ్ మాత్రం తనుజ వల్లనే తన ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని ఇంటర్వ్యూస్‌లో చెప్పాడు గానీ, ఎక్కడ కూడా పవన్ సాయి పేరు కళ్యాణ్ చెప్పలేదు. సో, ఒకవేళ కళ్యాణే మొదటి నుంచి ఈ విషయం చెప్పి ఉంటే కొంచెం పాజిటివిటీ వచ్చేది. కానీ ఇప్పుడు చాలా మందికి అసలు కళ్యాణ్ ఎందుకు పవన్ సాయి పేరు చెప్పలేదని ఆలోచిస్తా ఉన్నారు. తనుజ చేసిన ఈ లైవ్ ఎండ్ అయిన కొద్దిసేపటికే కొత్త ఫేక్ అకౌంట్లు క్రియేట్ అయ్యి ఇదంతా ఎమోషనల్ డ్రామా అని ట్యాగ్ చేస్తూ మెసేజ్‌లు, పోస్ట్‌లు పెడుతున్నారు. సో, తనుజ అలాగే పవన్ సాయిల మధ్య ఉన్న బాండింగ్ పై అసత్య ప్రచారాలైతే క్రియేట్ చేస్తా ఉన్నారు. నిజానికి తనుజ తను ప్రతిరోజు ఫ్యాన్స్ షేర్ చేస్తున్న నెగటివిటీ ఏదైతే ఉందో ఆ వీడియోలు చూసి స్ట్రెస్ ఫీల్ అవుతూ తట్టుకోలేక ఒకేసారి వీటన్నిటికి ఆన్సర్ చేయాలని చెప్పి ఆ లైవ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. పని పాట లేకుండా తనపై అలాగే కళ్యాణ్‌పై కూడా నిందలు వేస్తూ కుట్రలు జరుగుతున్నాయని ప్రచారం చేసే నెటిజన్లకి మైండ్ సరిగ్గా లేకపోతే డాక్టర్‌కి చూపించుకోండి, లేదంటే ఆశ్రమానికి వెళ్లి ధ్యానం చేసుకోండి అంటూ ఆ లైవ్ వీడియోలో తనుజ గట్టిగా కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. కళ్యాణ్ ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు తాను ఒక ఫోన్ కాల్‌తో సహాయం చేశానని కళ్యాణ్ ఇంటర్వ్యూలో చెప్పిన విషయంపై తనుజ గట్టిగానే స్పందించింది. ఆ రోజు తను ఫోన్ చేసింది పవన్ సాయికేనని, కళ్యాణ్‌కి అర్ధరాత్రి వరకు తోడుగా ఉండి ఆ సమస్యని సాల్వ్ చేసి ఆ తర్వాత పవన్ సాయి తన ఇంటికి వెళ్లారని తనుజ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 9 ఎండ్ అయిపోయి 7 నెలలు అవుతున్నా కూడా ఇంకా తమ మధ్య విభేదాలు ఉన్నాయని, మా మధ్య మాటలు లేవని ప్రచారం చేయడంపై మండిపడింది. సో, తాను కళ్యాణ్ ఇప్పటికే మంచి ఫ్రెండ్స్ గానే ఉన్నామని, ఎలాంటి సమస్యలున్నా మాట్లాడి పరిష్కరించుకుంటామని తనుజ అయితే స్పష్టం చేయడం జరిగింది. సో, వాళ్ళ జీవితాల వెనక బిగ్ బాస్ హౌస్ లాగా కెమెరాలు పెట్టలేమని, అనవసరంగా నెగటివిటీని స్ప్రెడ్ చేయొద్దని అభిమానుల్ని, ట్రోలర్‌ని తనుజ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ లైవ్ ద్వారా క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ తనూజ, కానీ సోషల్ మీడియాలో కొన్ని పేజీలు అలాగే ఫేక్ అకౌంట్లు ఇదంతా బిగ్ బాస్ అలాగే పవన్ సాయి బిగ్ బాస్ ఎంట్రీ కోసం ఆడుతున్న నాటకం అంటూ మరింత నెగటివిటీని పెంచే ప్రయత్నాలైతే చేస్తున్నాయి. అయితే తనూజ ఫ్యాన్స్ అలాగే న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఆమెకి ధైర్యంగా వచ్చి మాట్లాడమని సమర్థిస్తూ ఉన్నారు. సో, నిజమైన తనూజ ఫ్యాన్స్ అందరూ తనూజపై గట్టిగా నిలబడుతున్నారు. ఇక తనూజ లేటెస్ట్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే, ఒంగోలులో కొత్తగా ప్రారంభమైన సిరివెన్నెల షోరూమ్ ఓపెనింగ్ కోసం తనుజ ముఖ్య అతిథిగా అక్కడికి హాజరయ్యింది. ఈ ఈవెంట్‌లో తనుజని చూడడానికి అభిమానులు అలాగే జనాలు భారీగా తరలివచ్చారు. ఈవెంట్‌లో తనుజ చాలా అందమైన ట్రెడిషనల్ డ్రెస్సులు ధరించి సో, అందరిని అక్కడ ఆకట్టుకుంది. స్టేజ్ పైన ఆమె చేసిన ట్రెడిషనల్ ర్యాంప్ వాక్ అయితే అద్దిరిపోయింది. ఆ తర్వాత ఆమె ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ అలాగే కాన్ఫిడెన్స్ అక్కడ ఉన్న వారిని బాగా ఆకట్టుకున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఒంగోలులో అభిమానులు తనుజకి ఘన స్వాగతం పలికారు. ఆమెతో ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి అభిమానులు పోటీ పడ్డారు. సో, యూట్యూబ్ మీడియా ఛానల్స్ కొంతమంది ఈ ఈవెంట్‌ని లైవ్ టెలికాస్ట్ చేస్తూ తనుజ ఒంగోలు విజిట్ పై ప్రత్యేక వీడియోలు ప్రసారం చేశారు.
తనుజ సినిమా అప్డేట్స్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం తనుజ 'హత' అనే ఒక సినిమాలో థ్రిల్లర్ సినిమాలో లీడ్ రోల్‌గా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ ఈ నెలలో స్టార్ట్ అవుతాయని తనుజానే పోస్ట్ పెట్టడం జరిగింది. సో, ఇంకా అప్డేట్స్ అఫీషియల్‌గా మొదలవలేదు. వన్స్ మొదలైన తర్వాత నేను ఖచ్చితంగా వీడియో చేసి అప్డేట్ చేస్తాను. సో, ఇది మాత్రమే కాకుండా తనుజ ఒక వెబ్ సీరీస్ చేస్తుంది. ఇంకా కొన్ని లేడీ ఓరియెంటెడ్ స్టోరీస్ కూడా వింటుంది. సో, అప్‌కమింగ్ తనుజ 70 ఎంఎం స్క్రీన్ మీద చాలా వరకు సందడి చేయనుంది. ఇక కళ్యాణ్ తన అప్‌కమింగ్ సాంగ్ ఏదైతే ఉందో ఆల్బమ్ సాంగు దాని గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతిరోజు పోస్ట్ పెడుతున్నాడు కమింగ్ సూన్ అని. ఈ ఆల్బమ్ సాంగ్ మినీ మూవీ లాగా ఉండబోతుంది. ఇది ఈటీవీ విన్ ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో, దీని అఫీషియల్ డేట్ ఎప్పుడు అనేది అతి త్వరలో అనౌన్స్ చేస్తారు. సో, వన్స్ అనౌన్స్ చేసిన ఎమ్మటే మనకంతా అర్థమైపోద్ది. ఫస్ట్ గ్లిమ్స్, ట్రైలర్ వస్తాయి. ఆ తర్వాత ఫుల్ మినీ మూవీ అనేది ఈటీవీ విన్‌లో రిలీజ్ అవుతుంది. సో, చూసారు కదా! కళ్యాణ్‌కి గాని, తనుజ గాని అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ చాలా బ్రైట్‌గా ఉండబోతున్నాయి. సో, తనుజ చాలా విషయం చాలా క్లారిటీగా అయితే లైవ్‌లో చెప్పడం జరిగింది. మీరు ఎలాగైతే కళ్యాణ్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారో నేను కూడా అలాగే ఈగర్‌గా వెయిట్ చేస్తా ఉన్నాను. కళ్యాణ్ సాంగ్ రాంగానే మనమంతా సెలబ్రేట్ చేయాలని తనుజ కూడా లైవ్‌లో పిలుపునివ్వడం జరిగింది. సో, తనుజ ఈ లైవ్ పెట్టడానికి ముఖ్య కారణం నెగటివిటీ చాలా విపరీతంగా పెరిగిపోతుందని, అది హద్దులు దాటుతుందని, సో, ఎలాగైనా దీనికి ఆన్సర్ చేయాలని తను లైవ్ పెట్టడం అయితే జరిగింది. సో, దీన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. మొత్తం అంతా మార్చేస్తున్నారు. బిఫోర్ 'బిగ్ బాస్' చూసుకున్నట్టయితే తనుజ ముందు నుంచి ఇండస్ట్రీలో ఉంది. చాలా షోస్ చేసింది, సీరియల్స్ చేసింది, సినిమాలు కూడా చేసింది. తనకు ఆల్రెడీ పాపులారిటీ ఉంది. సో, 10 సంవత్సరాలుగా తనకి ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారు. సో, 'బిగ్ బాస్' ఎప్పుడైతే సీజన్ 9 స్టార్ట్ అయిందో, ఈ 3 మంత్స్‌లో తను వేరేలాగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. సో, కళ్యాణ్, తనుజ ఈ బాండింగ్ ఏదైతే ఉందో దీనివల్ల తనకి క్రేజ్ చాలా వరకు తెచ్చిపెట్టింది. సో, అప్‌కమింగ్ కంటెస్టెంట్స్ సీజన్ 10 కంటెస్టెంట్స్ కూడా ఇదే అడ్డుగా మారింది. ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 10కి అసలు రీచ్ లేదు. సో, ఇప్పటికి సోషల్ మీడియాలో కళ్యాణ్ గురించి, తనుజ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఒక సీజన్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇద్దరు కంటెస్టెంట్స్‌కి కలిపి ఇంత క్రేజ్ ఉండడం హిస్టరీలో ఇదే మొదటిసారి. సో, మీరు గనక 'బిగ్ బాస్' సీజన్ అయిన తర్వాత కళ్యాణ్, తనుజ ఫ్యాన్స్‌ని ఒకే రకంగా సపోర్ట్ చేసుంటే ఈ పాటికి వాళ్ళిద్దరు కలిసి చాలా షోస్ చేసుండేవాళ్ళు. సినిమా కూడా స్టార్ట్ అయ్యి ఉండేదేమో మనం ఊహించలేం. సో, మీరు చేస్తున్న నెగటివిటీ వల్ల వాళ్ళిద్దరు కనిపించకుండా ఉంటున్నారు. సో, వాళ్ళకి వాళ్ళు బానే ఉంటున్నారు గానీ ఫ్యాన్స్‌కి మాత్రం మ్యూచువల్ ఫ్యాన్స్‌కి ముఖ్యంగా కళ్యాణ్, తనుజ కలిసి కనిపిస్తే బావుంటుందని ఈగర్‌గా వెయిట్ చేస్తా ఉన్నారు. సో, వాళ్ళ ఆశలన్నీ ఆవిరైపోతున్నాయి ఈ నెగటివిటీ వల్ల. సో, ఇప్పటికైనా ఈ నెగటివిటీ ఆపేస్తే ఫ్యూచర్‌లోనైనా వాళ్ళిద్దరూ కలిసి కనిపించే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. సో, ఇది మైండ్‌లో పెట్టుకొని బిహేవ్ చేయండి. అయినా సరే మేము మారం, మేము ఇలాగే ఉంటాం, మా నెగటివిటీ మేము ఇలాగే చేసుకుంటాం అంటారా? సో, కళ్యాణ్ ఫ్యాన్స్ గాని, తనుజ ఫ్యాన్స్ గాని ఇండివిడ్యువల్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ ఎవరైతే నెగటివిటీ చేస్తున్నారో వాళ్ళకే చెప్తున్నాను. సో, కళ్యాణ్, తనుజ బాండ్ కేటీ బాండ్ ఏదైతే ఉందో అది అసలు బ్రేక్ అవ్వడం ఇంపాసిబుల్. వాళ్ళని మీరు విడదీయలేరు. సో, 3 మంత్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్న ఫ్రెండ్‌షిప్ ఎంత ప్యూర్‌గా ఉందో బయటకొచ్చాక కూడా అది అంతే ప్యూర్‌గా ఉంది. సో, మీరు ఆల్రెడీ స్టేజెస్ మీద చూసుంటారు. తనుజ గెలిచిన అవార్డ్ కూడా కళ్యాణ్‌తో షేర్ చేసుకుంది. అలాగే కళ్యాణ్ కూడా తన బెస్ట్ ఫ్రెండ్ తనుజ గురించి మాత్రమే ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. సో, వాళ్ళ బాండ్ అనేది ఎప్పటికీ బ్రేక్ అవ్వదు. వాళ్ళు అలాగే ఉంటారు. కనీసం ఇప్పటికైనా ఈ నెగటివిటీని మానేయండి, ఆపేసేయండి. సో, మొత్తానికైతే తనుజ మంచి ఉద్దేశంతోనే లైవ్‌లోకొచ్చి క్లారిటీ ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా అది కాస్త సైడ్ ఎఫెక్ట్ ఇచ్చి నెగటివిటీ ఇంకా పెరిగేలా చేసింది. అయితే త్వరలో కొత్త 'బిగ్ బాస్' సీజన్ స్టార్ట్ అవుతున్న ఈ సందర్భంలో అందరి ఫోకస్ దానిపైకి మారి ఈ వివాదాలు సద్దుమరిగే అవకాశం ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో, మరి తనుజ లైవ్ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? తనుజ రెస్పాండ్ అవ్వడం కరెక్టేనా? లేక సైలెంట్‌గా ఉండుంటే బాగుండేదా? సో, మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా మాతో షేర్ చేయండి. కళ్యాణ్ ఆల్బమ్ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఒంగోలులో ఎవరైనా తనుజని కలిసుంటే సో, తనుజ ఏం మాట్లాడింది మీకేమైనా తెలిసుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇక తనుజ మూవీ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో, ఇలాంటి లేటెస్ట్ కళ్యాణ్, తనుజ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇక చివరగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, అలాగే కళ్యాణ్, తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కేటీ అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకొక లేటెస్ట్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.